హై గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోకి తింటుదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మొక్కడికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. మరి తుది జట్టు చూసుకుంటే అందరు అనుకున్నట్టే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఏమైనా గౌతమ్ గంభీర్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అనుకున్నాం కానీ బట్ ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఏమి కనవలేదు. చాలా అంతా బెటర్ టీంతోనైతే వెళ్ళిండు అండ్ టాస్ కూడా కలిసి వచ్చింది. మనోడు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. సో దానికి తగ్గట్టుగానే మనోళ్ళు అయితే మంచి రియాక్షన్ అయితే ఇచ్చిళ్ళు. జైస్వాల్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది. బట్ పెద్ద నక్కిందైతే కనవచ్చలేకపోయిండు. జైస్వాల్ ఇటీవల కాలంలో చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తున్నట్టే కనబడుతుంది. ఐపీఎల్ నుంచి మనకు అదే కనబడుతుంది. ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గంచలి ఈ మ్యాచ్లో కూడా 32 కొట్టిండు, రన్ అవుట్ అయిండు. 37 బాల్స్లో 32 అయితే కొట్టిండు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 86 అయితే ఉంది. మనోడు చాలా అంటే దూకుడు మీద అయితే ఉన్నాడు. కొంచెం ఆగి ఆడితే బెటర్ అయితే ఉంటుంది. కేఎల్ రాహుల్ అన్ఫార్చునేట్లీ రిటైర్డ్ హర్ట్ అయితే అయిండు 77 మీద. మంచి నాకైతే ఆడుతున్నాడు. ఇక పడికల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డెసిగ్నేటెడ్గా నెంబర్ 3లో తన సిమెంట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు తన ప్లేస్ని. సో అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్ అయితే చేసిండు. టెస్టుల్లో నెంబర్ 3లో అవుట్ సైడ్ ఇండియాలో సెంచరీ కొట్టిన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? సౌరవ్ గంగూలీ ఉన్నాడు, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానా అండ్ ఇప్పుడు దేవదత్ పడికల్. సో ఎలైట్ లిస్టులకు అయితే చేరినని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే స్టార్స్ వచ్చేసి సాయి సుదర్శన్ మొత్తం 12 ఇన్నింగ్స్లో 383 రన్స్ మాత్రం స్కోర్ చేసిండు. 31 యావరేజ్ మాత్రం ఉంది. 0 సెంచరీస్, 350s మాత్రం ఉన్నాయి 12 ఇన్నింగ్స్లలో. అదే దేవదత్ పడికల్ చూసుకుంటే 4 ఇన్నింగ్స్లోనే 197 రన్స్ అయితే కొట్టిండు. యావరేజ్ చూసుకుంటే 65 ఉంది, ఒక 100 ఉంది, ఒక 58 ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మరి దేవదత్ పడికల్కి ఎక్కువ ఛాన్సులు ఇవ్వాలనా లేదు సాయి సుదర్శన్కే ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలనా? సో ఓవరాల్ చూసుకుంటే పడికల్ డెసిగ్నేటెడ్గా తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఈ 100తోని. ఇంకా నాట్అవుట్ మీద అయితే ఉన్నాడు. మనోడు ఒక పెద్ద 100 అయితే కొట్టాలి. వీలైతే ఇట్లా ఒక డబుల్ సెంచరీ కొట్టినా అని పర్వాలేదు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే డే 2లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. గైస్, మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. దేవదత్ పడికల్ ఇన్నింగ్స్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. సో ఇంకొక మెయిన్ రికార్డ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజు సెంచరీ కొట్టింది అయితే లేదు ఏ ఫార్మాట్లో అయినా కానీ. బట్ దేవదత్ పడికల్ కొట్టి చూపెట్టిండు. సో రిపబ్లిక్ డే రోజు విరాట్ కోహ్లీకి సెంచరీ ఉంది. ఇండిపెండెన్స్ డే రోజు దేవదత్ పడికల్కి అయితే సెంచరీ అవుతుంది. ఇక నెంబర్ 4లో శుభ్మన్ గిల్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. మనోడు 16 కొట్టిండు, 28 బాల్లో 2 4 అయితే కొట్టిండు. మరి మంచిగా సెట్ అయింది అనుకున్నాం. ఇక పెద్ద నాకు ఆడతారు అనుకున్నాం. బట్ డిసప్పాయింట్ అయితే చేసిండు. 16 మీద అయితే అవుట్ అయిండు. ఇక తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ ప్రస్తుతం చూసుకుంటే క్రీజ్లో అయితే ఉన్నాడు. 27 కొట్టిండు, 36 బాల్లో 3 4లు, 1 6 అయితే కొట్టిండు. ఓవరాల్ ప్రస్తుతం చూసుకుంటే క్రీజ్లో వచ్చేసి దేవదత్ పడికల్ 131 మీద ఉన్నాడు. రిషబ్ పంత్ 27 మీద అయితే ఉన్నాడు. మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే డే 1లో 288 అవుతుంది. 2 వికెట్లు అయితే ఓడిపోయారు. సో వర్షాకారణంగా మధ్యలో బ్రేక్స్ అయితే వచ్చినాయి. సో ఓవరాల్ చూసుకుంటే పెద్ద స్కోర్ వైపు వెళ్ళేటట్టు అయితే కనబడుతున్నారు. పడికల్ దగ్గర నుంచి 200 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీలైతే రిషబ్ పంత్ దగ్గర నుంచి కూడా సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే ఏమైనా మరి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో గుర్నూర్ బ్రాకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉండేదా అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. గైస్, మరి మీరేమనుకుంటారు ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్. మరి డే 2లో దేవదత్ పడికల్ డబుల్ సెంచరీ కొడతాడా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.